Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమో బయటకు తోసివేయను. హూ ఎవర్ కమ్స్ టు మీ ఐ విల్ నెవర్ డ్రైవ్ అవే. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిలి విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. కనికర సంపన్నుడు, ప్రేమామయుడు మన దేవుడు, మంచి మనస్సున్నటువంటి వాడు. ఆయన యొద్దకు వచ్చు వానిని ప్రేమతో హత్తుకుంటాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ పరిస్థితిని చూసే దేవుడు కాదు. నువ్వు బలహీనమైన స్థితిలో ఉండొచ్చు, దీనస్థితిలో ఉండొచ్చు, సమస్తమును కోల్పోయి అసహ్యమైన స్థితిలో ఉండొచ్చు. కానీ నీ పై రూపాన్ని లక్ష్యపెట్టే దేవుడు కాదు, హృదయాలు లక్ష్యపెట్టువాడు. విసికి వేసారి ఆశలు కోల్పోయిన స్థితిలో సహితం ఆయన దగ్గరకు వెళ్ళాలని నువ్వు ఆశ కలిగి నీ అడుగు ఆయన వైపు పడినప్పుడు ఆయన నిన్ను గమనించేవాడు. ఆయన దగ్గరే నీకు శాంతి, సమాధానం దొరుకుతుంది. ఈ లోకములో ఎవరు ఇవ్వలేనటువంటి సమాధానం, శాంతి ఆయన దగ్గర మాత్రమే ఉంటుంది. అనేకమైన మన జీవన అనుభవాలలో మన పరిస్థితులు తారుమారైనప్పుడు, అననుకూలమైనప్పుడు నీ స్థితిని బట్టి నువ్వు చేర్చుకొనబడకపోవటం చాలాసార్లు మనం అనుభవించే ఉంటాం. పరిస్థితులు బాగున్నప్పుడు నీ వెనక ఉన్నవారే, నీతో ఉన్నవారే, నీ పరిస్థితులు కొంచెం ఆరోగ్యరీత్యా కానీ, ఆర్థిక పరంగా కానీ కొంచెం తడబాటు కలిగినప్పుడు నెమ్మదిగా నీకు దూరస్తులైపోటి, నీకు ముఖము చాటు వేయటం, నిర్లక్ష్యము చేయటం, ఇవన్నీ మనము దాటి వచ్చిన పరిస్థితులే. ఇవేమీ మనకి క్రొత్త కాదు. చాలా బాధ అనిపిస్తుంది. వేదనతో నిండి నెమ్మది, సమాధానాన్ని కోల్పోతాం. కానీ ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దిగులు చెందొద్దు. ఎవరు విడిచినా, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా విడవని ఎడబాయని దేవుడు నీతోనే ఉన్నాడు. ఈ మాట నీకు ధైర్యము కలుగు చేస్తుంది. ధైర్యము తెచ్చుకో. కలవరపడనీయొద్దు నీ హృదయాన్ని. నీ హృదయ భారం ఆయనకి తెలుసు. నీ ప్రయాస ఆయన చూస్తున్నాడు. నీ కన్నీళ్లు విడిచుట నేను చూచితిని అని మాట్లాడుతున్న దేవుడు ఆయన. నువ్వు మోయలేకపోయినంత భారం నీ మీద ఉండగా నిన్ను కృంగతీస్తున్నాయి పరిస్థితులు, నిందలు, అవమానాలు అని అంటున్నాడు కదా. ఆయన వైపు చూడు. నీ భారాన్ని మోయటానికి, భారము నీ మీద నుండి దించటానికి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. నీ భారాన్ని బట్టి, నీ పరిస్థితిని బట్టి నువ్వు తృణీకరించబడి ఉండొచ్చు. ఆశను కోల్పోయి నెమ్మది లేని పరిస్థితుల్లో కృంగిపోతున్న నేపథ్యంలో దేవుని వాగ్దానం నీకెంతో బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన అంటాడు, నీ భారం ఆయన మీద మోపు. ఆయన నమ్మదగినవాడు. ఆయనను నమ్ముకో, నీ కార్యము నెరవేర్చేవాడు. ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ఆయన మీదున్న నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మనము నమ్మదగని వారమే. అనేకసార్లు ఆయన సన్నిధిలో ఆయనతో చేసిన వాగ్దానాల మీద నిలబడలేక తప్పిపోయిన వారమే. అయినా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు అంటున్నాడు, నా దగ్గరకు వస్తే ఈ లోకము తృణీకరించినట్లుగా, నువ్వు నమ్మిన నీ ప్రజలు తృణీకరించినట్లుగా, నువ్వు నమ్మిన నీ రక్త సంబంధీకులు నిన్ను తృణీకరించిన రీతిలో నేను తృణీకరించను. నేను ఎంత మాత్రము కూడా బయటకు త్రోసివేయనని మాట్లాడుతున్నాడు. ఈ మాట నీ ఎడల ఆయనకున్న ప్రేమ ఆయన మనస్సును ప్రస్ఫుటంగా తెలియచేస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, ఒకసారి మనం
ఆలోచన చేద్దాం. నీ పరిస్థితులు బాగులేనప్పుడు, నువ్వు కృంగినప్పుడు, భారముగా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ అడుగులు ఎటు పడుతున్నాయో, ఎటు వెయ్యాలో తెలియని నేపథ్యంలో ఉన్న చోటునే కుప్పకూలిపోయే పరిస్థితి ఉన్నదేమో. ఇదిగో నీ కొరకు చేతులు చాచి ఉన్న దేవుని దగ్గరకు నీ అడుగులు వెళ్ళని. ఆయనను నమ్ముకో, నీ కార్యము నెరవేర్చువాడు ఆయన. విశ్వసించువాడు ఎప్పుడు దప్పికొనడు, వాడు కలవరపడని లేఖనం మాట్లాడుతుంది. ఆయన దగ్గరికి వచ్చేవాడు గొప్ప ఆశీర్వాదము పొందుకుంటాడు. జీవాహారము నేనే అన్నాడు కనుక ఎప్పటికీ నువ్వు ఆకలి కొనవు. నిన్ను తలగా ఉంచుతానని వాగ్దానము చేసిన దేవుడు నీకు పిలుపునిస్తున్నాడు. నా దగ్గరికి రా. ఎందుకు ప్రయాసపడతావు? నేను నీకు నెమ్మది కలుగు చేస్తానని పిలుపునిస్తూ ఉన్నాడు. వాస్తవానికి నువ్వు తిరిగి వస్తావని ఎదురు చూస్తున్న దేవుడు నిన్ను అవమానపరచబడనీయడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, మేలులు ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. ఇంకా నమ్మిక లేకుండా ఉన్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మార్గాన్ని సరిచేసుకో. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు త్రోసివేసే దేవుడు కాదు. నిన్ను హత్తుకొని నేను మరల తిరిగి సాక్షిగా దీవెనకరముగా మార్చగలిగిన దేవుని దగ్గరకు వెళ్ళటానికి సిద్ధపడి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాలము మాతో మీరు మాట్లాడారు ప్రభువా. నిజమే, నా ప్రతి పరిస్థితికి, నా బలహీన పరిస్థితుల్లో నాకు నెమ్మది కలుగు చేసి బలపరచువారు మీరు అని ఎరిగి విశ్వాసముతో నీ దగ్గరికి వస్తూ ఇదిగో నా చేతిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. రక్షింప నేరక యుండునట్లు హస్తము కురుచు కాలేదన్న దేవా, లేవనెత్తి బలపరిచి మీకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా మీరు వాడుకొనమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.